సంక్షేమ హాస్టల్స్ అన్ని సంక్షోభ హాస్టల్స్ గా తయారయ్యాయని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఫుడ్ పాయిజన్ తో 51 మంది విద్యార్థులు చనిపోయారన్నారు. ప్రతిపక్షాలు కుట్రలు చేసి గురుకుల పాఠశాల విద్యార్థులను చంపుతున్నారని మంత్రి సీతక్క చేసిన ఆరోపణలను కాసం తప్పుబట్టారు. కుట్ర కోణం ఉందంటున్న సీతక్క ఎందుకు కుట్రలు ఛేదించలేకపోయారని ప్రశ్నించారు. విద్యార్థులు చనిపోవాలనే కుట్ర కోణాన్ని ఛేదించలేదా అని అన్నారు. 38 గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ కేసులు నమోదయ్యాయన్న కాసం ఫుడ్ పాయిజన్ కు ముఖ్యమంత్రి మంత్రులు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వంలో పెత్తనం చేస్తున్న విద్యావేత్తలు కోదండరాం, ఆకునూరి మురళి విద్యార్థుల మరణాలపై ఎందుకు నోరు మెదటం లేదని ప్రశ్నించారు. మీ పౌర హక్కులు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతలు ఇష్టానుసారంగా బీజేపీ మోదీ మీద విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు రాలేదని, డిపాజిట్లు గల్లంతు కావడంతో ట్విట్టర్లో ఏది పడితే అది పోస్ట్ చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏలుబడిలో హైకోర్టు మొట్టికాయలేస్తే తప్ప స్పందించినటువంటి తీరు, రేవంత్ రెడ్డి గారి రాష్ట్రాన్ని ఎక్కడ తీసుకుపోతుండో అర్థమైతలేదు. సంక్షేమ హాస్టళ్లన్నీ సంక్షోభ హాస్టల్గా మారిపోయినాయి. సామాన్యమైనటువంటి పేద బడుగు బలహీన వర్గాలు చనిపోతా ఉంటే మీరు కుట్రకోణం ఉందని చెప్పేసి కళ్ళెళ్ళబెట్టి చూస్తుండ్రా? అసలు మీరు ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నారా, లేకపోతే వాళ్ళు చేస్తున్నారు కాబట్టి దాన్ని బయట పెట్టి లబ్ధి పొందుదామని చూస్తా ఉన్నారా? వాళ్ళ మీద నెపం నెట్టుదామని ఆలోచన చేస్తా ఉన్నారా? పిల్లలు చనిపోయేదాకా కుట్రకోణాన్ని బయట పెట్టడం మీకు అవుతలేదా? దీంట్లో ఉన్నటువంటి అర్థం ఏందని చెప్పేసి మేము అడగదలుచుకున్నాం. చనిపోయిన తర్వాత పాపం పేద తల్లిదండ్రుల కడుపు కోత మీరు ఎట్లా తీర్చుదామనుకుంటా ఉన్నారు?